హాయ్ ఫ్రెండ్స్, ఆలు మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద బాండిల్ పెట్టి అందులో తగినంత నూనె పోసి నూనె బాగా వేడెక్కాక మసాలా దినుసులన్నీ వేసేసి మీ ఇంట్లో ఏముంటే అవి వేసేసేయండి, ఏం పర్లేదు. అన్నీ వేసి బాగా చిటపటలాడాక ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి వేగుతున్నప్పుడు తగినంత ఉప్పు కూడా వేసి అలాగే కరివేపాకు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. వేసి మంచిగా ఫ్రై అయ్యాక ఎర్రగా వేగాక చిటికెడు పసుపు కూడా వేయాలి. అది వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక చిన్న సైజు టమాటో ముక్క వేసేసేయాలి. వేసి బాగా వేగనివ్వాలి. బాగా వేగిన తర్వాత అందులోకి ఒక స్పూన్ కారం, అంటే మీ రుచికి సరిగినంత, అలాగే ధనియాల పొడి, గరం మసాలా పొడి ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక ఒక చిన్న ప్యాకెట్ పెరుగు కూడా వేసేసి మంచిగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. అంతా బాగా కలుపుకొని నూనెంతా పైకి తేలేంత వరకు కలుపుకోవాలి. బాగా పెరుగంతా ఉడికి నూనెంతా పైకి తేలాక మీ ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే సోయా సాస్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసి అలాగే ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న బంగాళదుంపలు కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. అవి బాగా కలుపుకొని అంతా దగ్గర పడ్డాక లాస్ట్లో కసూరి మేతి కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి లాస్ట్లో నిమ్మకాయ రసం పిండుకుంటే ఎంతో టేస్టీగా ఉండి ఆలు మసాలా కర్రీ రెడీ అవుతుంది. ఇది చపాతీలోకి, సంగట్లోకి చాలా టేస్టీ.